విష్ణు విన్యాసం మూవీ ఎలా ఉందిరా అంటే బాగుంది. బాగుందా అంటే మరి బాగానే ఉంది, మరి తీసిపోయేటట్టు లేదు కానీ ఓకే యావరేజ్ నా దృష్టిలో చూడొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ శ్రీ విష్ణుస్ లీగ్. కామెడీ ఉంది బట్ ద కోర్ స్ట్రెంత్ కామెడీ అనేది నాకు ఎందుకో దీంట్లో కనిపించలేదు. ఇంకొంచెం కామెడీ ఉంటే డెఫినెట్లీ బాగుండేదేమో. నా దృష్టిలో అయితే ఇది ఒక యావరేజ్ మూవీ. మూవీ మొత్తం ఫట్ట 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 పంచులు వేస్తూనే ఉన్నాడు. మూవీ చూస్తున్నంత సేపు పంచులు వస్తూనే ఉన్నాయి, సౌండ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే పెట్టేశారు. మెయిన్ స్టోరీ ఏంటంటే శ్రీ విష్ణు క్యారెక్టర్ జాతకాన్ని బాగా, మూఢనమ్మకాన్ని బాగా నమ్మేవాడు. బట్ దానివల్ల ఏదో కొంచెం బెడిసి కొట్టింది. దానివల్ల అసలు ఏం జరుగుతుంది, అసలు హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు సర్ప్రైజ్. ఆమె చుట్టూ జరిగే ట్విస్ట్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. గుండె అయిపోయింది అసలు. షాక్, ఏం జరుగుతుందో నాయన అర్థం కాలేదు. కొంచెం బాగానే సస్పెన్స్ థ్రిల్లింగ్గా బాగానే వెళ్తూ ఉంటుంది. బట్ ఎందుకో నాకు కొంచెం చాలా వీక్ రైటింగ్ లాగా అనిపించింది. ఇది మ్యాటర్. ఇంకా శ్రీ విష్ణు గారు హీస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి. లైక్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. ఆయన మాట్లాడుతుంటే ఆయన స్లాంగ్లోనే డిఫరెంట్ కాంటెంట్ ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే. దీంట్లో కూడా చాలా ఉన్నాయి, నాకు సరిగ్గా అర్థం కాదు కానీ ఓటీటీకి వచ్చినప్పుడు క్లారిటీగా అన్ని మనం డీకోడ్ చేసి పెట్టుకుందాం. ఇది విష్ణు విన్యాసం మూవీ ఎలా ఉందో నాకైతే ఓకే బాగానే అనిపించింది. టైంపాస్ కాకపోతే హాయిగా వెళ్ళి థియేటర్కి నవ్వుకోవచ్చు. సో మీరు కూడా చూస్తే మూవీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేక్ షూర్ టు ఫాలో